ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 65వ శ్లోకం. భానుమండల మధ్యస్థా భైరవీ భగమాలిని పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరి. భానుమండల మధ్యస్థ గ్రహములు, నక్షత్రములు, పాలపుంతలను, సూర్యుణ్ణి కలిపి సూర్యమండలం అంటారు. ఇట్టి సూర్యమండలాలు వేదాలలో 12 కనిపిస్తాయి. మిత్ర, రవి, సూర్య, భాను, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర అన్నవి ద్వాదశాదిత్య మండలాలు. ఈ 12 మండలములు కలిసినదే భానుమండలం. భానుమండలములందు ప్రకాశించుచున్న తేజోశక్తి రూపం పరమేశ్వరి. సూర్యమండల మధ్యస్థాం దేవీం త్రిపురసుందరీం పాశాంకుశధనుర్బాణహస్తాం ధ్యాయేత్ సుసాధకః. సూర్యమండల మధ్య తేజోమయమే బ్రహ్మప్రకాశం. భా తీతి భాను, ప్రకాశతత్వమే భానుడని అర్థం. న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం. ఏ ప్రకాశం చేత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ప్రకాశించునో ఆ ప్రకాశమే చిదగ్ని. అమ్మ చిదగ్నికుండ సంభూత, జ్యోతిస్వరూపం. సర్వ జగత్తును ప్రకాశవంతం చేస్తోంది. మూలాధారాది చక్రములలో అనాహతం సూర్యమండలమునకు సంకేతం. అనాహత పద్మమునకు రేకులు 12ంటిని ద్వాదశాదిత్యులకు కారణంగా చెప్పవచ్చు. ద్వాదశాదిత్యుల మధ్య భాగాన స్వయంగా ప్రకాశించేటి ప్రకాశక శక్తి స్వరూపమే పరమేశ్వరి. హిరణ్మయ స్వరూపిణి, హిరణ్యవర్ణాం హరిణీం అన్నది శృతి. భానుమండలమునకంతయు ప్రకాశక శక్తిగా నర్తించుచున్న జగన్మాతయే భైరవి. భైరవుడు శివాంశం, అతని శక్తి భైరవి. సూర్యమండలం మధ్య వెలుగొందుచున్న ప్రకాశన తత్వమే భానుమండల మధ్యస్థ భైరవి అని నుతించబడ్డది. ఓం ఐం హ్రీం శ్రీం భానుమండల మధ్యస్థాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం భైరవ్యై నమః. భగమాలిని. భగము అంటే ఐశ్వర్యం, పరిపూర్ణత, వీర్యము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము అనునవి 6 రకములకు ఐశ్వర్యాలు. పరిపూర్ణ తత్వమే ఆత్మతత్వం. ఆత్మతత్వమును అవగాహన చేసుకొనుటకు యమ నియమాసనాది యోగ పద్ధతులను ఆచరించుటే వీర్యం. వీర్యం యొక్క ఫలం జ్ఞానం. ఆత్మను గురించిన జ్ఞానం చక్కగా అవగాహనకు వచ్చినందుకు ఫలితమే వైరాగ్యం, అంటే రాగము నుండి విడివడుట. వీటి అంత్య ఫలమే మోక్షం. ఐశ్వర్యములకెల్లా ఐశ్వర్యం మోక్షం, ముక్తి. జ్ఞానమునకు రూపమైన వాడు భర్గుడు, అంటే భర్గో దేవస్య, ఆయనే సూర్యుడు. ద్వాదశాదిత్యులు జగత్తునకు ప్రకాశం, జీవులకు ఆరోగ్యాన్ని ప్రసాదించేవారు. వీరి సమాహారమే భగమాలిని. స్వస్వరూప జ్ఞానమునకు రూపం కారణమగు జగన్మాత భగమాలిని. ఓం ఐం హ్రీం శ్రీం భగమాలిన్యై నమః. పద్మాసన. ధ్యాయేత్ పద్మాసనస్థం. పద్మాసనస్థా విపుల కటితటీ. ధ్యేయః సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాన సన్నివిష్టః అన్నాయి శృతులు. అమ్మ చేతులు తామరతూడులు. అమ్మ ఊరువులు కూడా పద్మమునకు పోలిక. అమ్మ పద్మాక్షి, పద్మములను పోలిన కండ్లు కలది. అమ్మ పద్మాక్షి పద్మసంభవ. పద్మమే జగన్మాత పుట్టుకకు స్థానం. పద్మాసనం అన్నది ఆసన విశేషములలో శ్రేష్టమైనది. మనసుకు స్థిరత్వాన్నిస్తుంది, బుద్ధిని ప్రకాశింపజేస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ, పరబ్రహ్మమునకు ఆధారం పద్మాసనం. మూలాధారాది సహస్రార పర్యంతం గల చక్రములకు పద్మములని కూడా పేరు. వాటిలో సహస్రారం సహస్రదళ పద్మమునకు పోలిక. సహస్రారం కుండిలిని శక్తిని
ప్రకాశవంతం చేస్తుంది. అది పరబ్రహ్మస్థానం, సర్వశక్తిమయ కేంద్రం. అందుకే అమ్మ పద్మాసనస్థ. ఓం ఐం హ్రీం శ్రీం పద్మాసనాయై నమః. భగవతి సమగ్రమగు ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రేయము, జ్ఞానము, వైరాగ్యములనవి భగములుగా పేరుగాంచాయి. వీటిని కలిగి ఉండేవాడు భగవంతుడు. సృష్టిలోని సమస్త ప్రాణుల రాకపోకలను, వారి కర్మలను, విద్యలను బాగుగా తెలిసినవాడు భగవంతుడు. అందుకే సర్వమునకు సృష్టికర్తగా, పాలకుడుగా, లయకారకుడుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అందరి పూజలు అందుకుంటున్నాడు. వాడే భగవంతుడు. అంతటా వ్యాపించి సర్వమును నియమించుటకు మూలమగు భగవంతుని అనంత శక్తియే భగవతి, జగన్మాత శక్తితత్వం. ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యై నమః. పద్మనాభ సహోదరి. పాలకడలిపై శయనించినవాడు మహావిష్ణువు. అతని నాభి కమలమందు పుట్టినవాడు బ్రహ్మ. అందుకే మహావిష్ణువు పద్మమును నాభినందు కలిగిన పద్మనాభుడుగా కీర్తించబడ్డాడు. పద్మనాభుడే శ్రీకృష్ణుడు. కృష్ణుడు అవతరించుటకు మునుపు యోగమాయ జన్మించింది, కృష్ణావతారాన్ని ప్రకటించింది. కన్నయ్యతో జన్మించిన యోగమాయ కన్నయ్య సోదరి జగన్మాత అంశం. మరో విధంగా రాక్షసులను సంహరించుటకు దేవతలు యజ్ఞం చేశారు. యజ్ఞమునందు మహాండం ఉద్భవించిందట. ఆ అండమునకు ఒక చివరన పద్మనాభుడు, మరొక చివర సర్వశక్తి స్వరూపముగు పరమేశ్వరి ఉద్భవించిందని పెద్దల మాట. అందుకే వారు సహోదరులు. విష్ణువు ధర్మమునకు రూపం, రక్షణ కూడా ధర్మము యొక్క తత్వం. ధర్మి, ధర్మము, ధర్మి అన్యోన్యాశ్రయాలు, బ్రహ్మాంశములు. అందుకే జగన్మాత పద్మనాభుని సోదరి. నారాయణాఖ్యం ప్రణతోస్మి రూపం జగన్మాత అని పద్మపురాణం. నారాయణుడు కానీ జగన్మాత కానీ భేదం లేనివారు. శక్తి, శక్తిమంతుల ఉనికి ఒక్కటే అన్నదే తెలియదగింది. అందుకే అమ్మ పద్మనాభ సహోదరి. ఓం ఐం హ్రీం శ్రీం పద్మనాభ సహోదర్యై నమః.